హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? 10th క్లాస్ ఎగ్జామ్స్కి కరెక్ట్గా 1 మంత్ మాత్రమే ఉందండి. సో పిల్లల టెన్షన్ ఎలా ఉన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ అయితే డబల్. ఏమంటారు? నిజమే కదా. అందుకనే ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల టెన్షను, అలాగే వాళ్ళ పేరెంట్స్ డబల్ టెన్షన్ని కూడా ఎంతో కొంత తగ్గిద్దామన్న ఉద్దేశంతోనే నేను స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మరి ఆ స్పెషల్ వీడియో ఏంటో చూసేద్దామా? లెట్స్ గో. హలో మై డియర్ స్టూడెంట్స్. సో 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఇంకా 1 మంతే ఉంది కదమ్మా, అంటే జస్ట్ 30 డేస్. సో ఎగ్జామ్స్కి కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ కౌంట్ డౌన్ పీరియడ్లో మీ మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతి పర్సన్ మైండ్ కూడా 2 విధాలుగా ఆలోచిస్తుంది. 1 పాజిటివ్ థింకింగ్, 2 నెగిటివ్ థింకింగ్. ఓకే. సో పాజిటివ్ థింకింగ్ ఏంటి, నెగిటివ్ థింకింగ్ ఏంటి, మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవడం ఎలా, కంప్లీట్గా అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మీరున్న సిచ్యుయేషన్లో ఖచ్చితంగా మిమ్మల్ని భయపెట్టే సందర్భాలు 3 ఉంటాయమ్మా. ఆ 3టిని మీరు ఫేస్ చేయాల్సిందే. సో ఆ సందర్భాలు ఏంటి, వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి, బయటపడడానికి గల సొల్యూషన్స్ ఏంటి, అన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్. ఓకే. సో అవన్నీ ఏంటో 1 by 1 ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సిచ్యుయేషన్, మీకు ఒక స్టోరీ చెప్తాను. యాజ్ యూజువల్ క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్ వచ్చారు, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఎలాగైనా సరే మీరు ప్రిపేర్ అయ్యండి. రేపు హాలిడే కాబట్టి ఎలా అయినా ప్రిపేర్ అయ్యండి. ఎల్లుండి నేను మీకు ఎగ్జామ్ పెడతాను, ఈవెన్ ఆరల్గా కూడా నేను అడుగుతానని చెప్పారు. ఫైన్, ఓకే మేడం అని చెప్పారు. స్కూల్ అయిపోయిన తర్వాత ఆ క్లాస్లో 3 ఫ్రెండ్స్, రేపు ఎలాగో హాలిడేనే కదరా, సో బెటర్ మనం ఈ చాప్టర్ మాత్రం కంబైన్డ్గా కూర్చొని చదువుకుందాం, ఒక దగ్గర కూర్చొని చదువుకుందాం అనుకున్నారు. సో వెరీ నెక్స్ట్ డే అలాగే 3 గ్యాదర్ అయ్యారు. హ్యాపీగా చాలా సీరియస్గా సిన్సియర్గా చదువుకుంటున్నారు. ఓకేనా. సో ఈ 3లో ఫస్ట్ పర్సన్కి చాప్టర్ 1 అవర్లో కంప్లీట్ చేసుకున్నాడు. సో నాకు ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, సో బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మిగతా 2 వెరీ సీరియస్, ఇంకా సీరియస్గా సిన్సియర్గా చదువుకున్నారు. వీళ్ళిద్దరిలో కూడా ఇంకో పర్సన్కి ఇంకో 1 అవర్ తర్వాత చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ ఆల్సో లీవింగ్ అని చెప్పి బాయ్ చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. సో ఈ థర్డ్ పర్సన్ మాత్రం చదువుతూనే ఉన్నాడు. అలా చదువుతూ ఫైనల్గా ఆ రోజు నైట్కి వాడికి కూడా ఆ చాప్టర్ కంప్లీట్గా వచ్చేసింది. సో హీఈస్ ఆల్సో హ్యాపీ. నెక్స్ట్ డే మార్నింగ్ 3 కూడా స్కూల్కి వెళ్ళారు. టీచర్ యాజ్ యూజువల్గా ఆర్ యూ రెడీ ఫర్ ద టెస్ట్ అని అడిగారు. సో ఇప్పుడు చెప్పండి, ఈ 3 ఆన్సర్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఎస్ కదా. ఎస్. అయితే ఇక్కడ నీకు ఎంత టైం చదివితే వచ్చింది, నీకు ఎంత టైం చదివితే వచ్చింది అన్నది అసలు క్వశ్చనే కాదు కదమ్మా. ఫైనల్గా మీకు ఆ చాప్టర్ వచ్చిందా లేదా అన్నదే కదా మనకు ఇంపార్టెంట్. కానీ వీళ్ళు 3 కష్టపడడంలో వేరియేషన్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ పర్సన్కి 1 అవర్లో వచ్చింది, సెకండ్ పర్సన్ 2 అవర్స్లో వచ్చింది, థర్డ్ పర్సన్కి మాత్రం 1 డే పట్టింది. దీనికి రీజన్ ఏంటంటారు? ఆలోచించాల్సింది అదే. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ పర్సన్ మైండ్ ఓన్లీ అది చదవాలి అని మాత్రమే ఆలోచించింది. సెకండ్ పర్సన్ మైండ్ వాడికి వచ్చేసింది, నేను కూడా త్వరగా చదవాలి, నాకు కూడా రావాలి, వాడికి వచ్చేసింది నాకు కూడా రావాలి అని చెప్పి చదివాడు. థర్డ్ పర్సన్ వాళ్ళకు వచ్చేసింది నాకు రాలేదు, వాళ్ళకు వచ్చేసింది నాకు రాలేదు, వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు. ఇక్కడేంటి? నెగిటివ్ థింకింగ్. వాళ్ళకు వచ్చింది నాకు రాలేదని చెప్పి వాళ్ళకు వచ్చిన విషయమే పదే పదే ఆలోచించుకోవడం వల్ల మైండ్ డిస్టర్బ్ అయింది. సో దాని నుంచి బయటపడడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరి స్టడీస్ వాళ్ళవే, ఎవరి రివిజన్ వాళ్ళదే, ఎవరితోని కూడా కంపేర్ చేయకూడదు. అన్నెసరిగా కంపేర్ చేసుకొని మీకు మీరే భయం తెచ్చుకుంటున్నారు. సో ఈ స్టోరీలో మోరల్ ఏంటమ్మా? కంపేర్ చేసుకోకండి. కంపేర్ చేసుకోకపోతే మీరు భయపడరు, మీ మైండ్ని డిస్టర్బ్ చేయరు, మీ మైండ్ మీ టైంని వేస్ట్ చేయదు. అవునా కాదా? సో కూల్ మైండ్తో ఫస్ట్ పర్సన్ లాగా హ్యాపీగా కూల్గా చదవండి. ఈ రివిజన్ మీరే చేసుకోండి. ఈ టైంలో మాత్రం అస్సలు కంబైన్డ్ స్టడీస్ కానీ కంపారిజన్స్ కానీ వద్దు. ఓకే.
నెక్స్ట్ వన్. ఇప్పుడు సెకండ్ సిచ్యుయేషన్ ఏంటో చెప్తాను. అయితే దానికన్నా ముందు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ వీడియో అనుకుంటే షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే పదే 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 మీ ఎగ్జామ్స్ని మీరు గుర్తు చేసుకోవడం. ఎస్, మీకు ఎగ్జామ్స్ అయితే కొత్త కాదు కదమ్మా. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 9th క్లాస్ వరకు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు కదా. ప్రస్తుతం మీకు పదే పదే 10th క్లాస్ ఎగ్జామ్స్ గుర్తు చేసుకుంటున్నారు అంటే దానికి కారణం మీ టీచర్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు. వాళ్ళందరూ పదే పదే 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావా, 10th క్లాస్ ఎగ్జామ్స్ చదువుకుంటున్నావా, ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతున్నావా, 10th క్లాస్ కదా ఎలా చదువుతున్నావు, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా మీ మైండ్కి పదే పదే మీ ఎగ్జామ్స్ని గుర్తు చేస్తున్నాయి. ఎస్, కరెక్ట్. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సిచ్యుయేషన్ని మీరే కాదు మేము కూడా ఫేస్ చేసాం, మీ సీనియర్స్ కూడా ఫేస్ చేశారు. మీ సీనియర్స్ ఏంటి, రేపొద్దున్న మీ జూనియర్స్ కూడా ఫేస్ చేస్తారు. ఎస్, ఈ సిచ్యుయేషన్ ఎవరూ మార్చలేరు, దీన్ని మార్చలేము. ఓకే, ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఓకే, ఫేస్ చేయాలి అంటే మీ మైండ్ని ఎంత స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే మీరు భయపడకూడదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో మీకు 30 days ఉన్నాయి కదా. బాబో ఇంకా 30 days ఉన్నాయి, ఇంకా 30 days మాత్రమే ఉన్నాయి అన్నది నెగిటివ్ థింకింగ్. ఆ నెగిటివ్ థింకింగ్ మీలో భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయం మీ మైండ్ని వీక్ చేస్తుంది. అయితే పాజిటివ్ థింకింగ్ ఏంటంటే ఓకే ఇంకా 30 days ఉన్నాయి కదా, పర్వాలేదు, ఇంకా 30 days ఉన్నాయి కదా, ఐ కెన్ ప్లాన్, ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ రైట్, ఐ విల్ రైట్ ఎగ్జామ్స్ వెల్. ఈ పాజిటివ్ థింకింగ్ మీ మైండ్ని స్ట్రాంగ్ చేస్తుంది. మీ స్ట్రాంగ్ మైండ్ మీలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. కాన్ఫిడెన్స్ ఉన్న చోట సక్సెస్ గ్యారంటీ. సో కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్స్ రాస్తే 100% రిజల్ట్ మీదే. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ సిచ్యుయేషన్ని మీకు మీరుగా తెచ్చుకుంటున్నారు, సెకండ్ సిచ్యుయేషన్ని మీరు తప్పించుకోలేరు. సో యూ హ్యావ్ టు మేక్ యువర్ మైండ్ టు ఫేస్ దట్ సిచ్యుయేషన్. ఓకేనా. ఇంకా థర్డ్ సిచ్యుయేషన్ ఉంది చూడండి, ఎగ్జామ్స్ రాసినప్పుడు వస్తుంది ఇది. అది ఎలా అంటారా, ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరు ఒకటి మాత్రం గ్యారంటీగా చేస్తారు, ఎందుకంటే అప్పటికే మీ పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు, కామన్గా చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు, క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే జాగ్రత్తగా క్వశ్చన్స్ అన్నీ ముందుగా చదువుకోండి అన్న అని చెప్తూ ఉంటారు, చదువుకోండి అమ్మ అని చెప్తూ ఉంటారు. సో అది మాత్రం మీకు గుర్తుంటుంది. ఓకే, హ్యాపీగా మీ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే చూసుకొని ఓకే వచ్చినవన్నీ హ్యాపీగా క్లిక్స్ పెట్టేస్తారు. ఏ ఫోర్త్ సమ్మ చూసేసరికి రాదు, అమ్మో ఈ క్వశ్చన్ రాదు అని ఇట్స్ ఓకే అనుకుంటారు. డెఫినెట్గా ఇట్స్ ఓకే ఫైన్ అనుకుంటారు, మళ్ళీ చేసుకుంటూ వెళ్తారు. రెండోది కూడా రాదు, ఎక్కడో రెండోది రాదు, అమ్మో ఈ క్వశ్చన్ కూడా రాదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూసారనుకోండి, రాని క్వశ్చన్, ఆబ్వియస్గా మీకు చెమటలు పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు చెమటలు పడతాయో ఫినిష్. అప్పుడు మీకు వచ్చే భయం ఉంటుంది చూసారా, అప్పుడే మీ మైండ్ని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలంటే, ఐ రిపీట్, ఇక్కడ మీ మైండ్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలమ్మా. ఏ మాత్రం డిస్టర్బ్ అయ్యారా టైం మళ్ళీ రాదు. ఆ క్వశ్చన్ పేపరు ఒకసారి చూసే ముందు మాత్రం మీ మైండ్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి మీరు. ఎందుకు చెప్తున్నానో వినండి. సో అంతా అయిన తర్వాత మీరు ఎగ్జామ్స్ రాయడానికి స్టార్ట్ చేస్తారు కదా. స్టార్ట్ చేసినప్పుడు మీ మైండ్ ఎలా థింక్ చేస్తుందంటే, నాకు 3 questions రావు, నాకు కౌంట్ ఏదైనా కానివ్వండి, నాకు ఎన్ని క్వశ్చన్స్ రావు, అమ్మో ఈ పేపర్లో నాకు ఎన్ని క్వశ్చన్స్ రావు అన్న మైండ్తో మీరు రాస్తారు. కాబట్టి మీకు వచ్చిన క్వశ్చన్స్లో కూడా ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తారు. మరి మీ మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడం అంటే ఏంటి, ఒక్కటే థింక్ చేయండి అమ్మా. క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే ప్రాబ్లమే లేదు, ఇంత కష్టంగా వచ్చినా కూడా మీకు ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ కంటే రాని ప్రాబ్లమ్స్ కౌంట్ తక్కువగానే ఉంటుంది. ఓకే, సో మీ మైండ్ వచ్చిన ప్రాబ్లమ్స్ గురించే థింక్ చేయాలి, కానీ రాని ఆ ప్రాబ్లమ్స్ గురించి అస్సలు ఆలోచించకూడదు. మీకు వచ్చిన ఆ క్వశ్చన్స్ మీదే మైండ్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాసేయండి, కంప్లీట్గా హ్యాపీగా కూల్ మైండ్తో రాయండి, స్ట్రాంగ్ మైండ్తో రాయండి.
కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిని విడిచిపెట్టమని కాదు నా ఉద్దేశం. మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాని ప్రాబ్లమ్స్ గురించి అప్పుడు ఆలోచించండి. అందులో డెఫినెట్గా మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆ చాప్టర్ అది ఏ చాప్టర్లో వచ్చింది అవుతుంది, ఈ డెఫినేషన్ అప్లై అవుతుంది, ఫార్ములా అప్లై అవుతుంది, ఏదో ఒకటి ఎంతో కొంత తెలిసింది మీరు దానికి అటెంప్ట్ చేయండి. ఓకే, ఈ సిచ్యుయేషన్ని కూడా ఎవరూ తప్పించలేరు, మీరు ఫేస్ చేయాల్సిందే. ఇది ఓన్లీ మ్యాథ్స్ అని చెప్పట్లేదమ్మా, ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇది వర్తిస్తుంది. సో ఈ వర్డ్స్ని మాత్రం మీరు ఫాలో అవ్వండి. సో ఇదే మీకు సొల్యూషన్. ఈ విషయం లైట్ తీసుకోకండి. సో మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఖచ్చితంగా మిమ్మల్ని భయపెట్టే సిచ్యుయేషన్స్ ఉంటాయి, అది క్వైట్ కామన్. సో దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారో అన్నది మీ చేతుల్లో ఉంది. చెప్పడం వరకే మా వంతు, ఆచరించడం మీ వంతు కదా. సో మీ మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి, 100% రిజల్ట్ గ్యారంటీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద 10th class స్టూడెంట్స్. బాయ్.